మీ బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమం కూడా చెల్లిస్తూ క్రీస్తు వారి పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు పేరటి మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా కూర్చోనండి, సమయం అవుతున్నది కనుక నేరుగా మనం వాక్య సందేశంలోకి వెళ్ళి త్వరగా ఆరాధన కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. రైట్, మంచిదండి. మరి గత డిసెంబర్ నెలలో ప్రారంభించినటువంటి ఒక సందేశం దేవుడు పెంచిన మనుషులు అనేటువంటి సందేశాన్ని మనం డిసెంబర్లో ప్రారంభించి నూతన సంవత్సరంలో జనవరిలో ఆపడం జరిగింది. జనవరిలో మనం గత 4-5 వారాలుగా ఒక సందేశాన్ని విన్నాం. ప్రమాణమే ప్రమాదమా, ప్రమాణమే ప్రమాదం అనేటువంటి సందేశాన్ని గత జనవరి 4 వారాలు 5 వారాలు ఒక సందేశాన్ని మనం విన్నాం. గత వారం మరలా మనం డిసెంబర్లో ప్రారంభించినటువంటి సందేశంలోకి వచ్చాం. అదేంటంటే దేవుడు పెంచిన మనుషులు. ఈరోజు దేవుడు మనలను పెంచకపోతే, దేవుడు మనలను సంరక్షించకపోతే, దేవుడు మనలను ఆదరించకపోతే ఈరోజు మనంతటా మనం బ్రతికేవారు కాము అన్న సంగతి మనం ముందుకు గుర్తుపెట్టుకోవాలి. ఇక దీనికి మూలవాక్యం యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. ఈ మాట చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఏంటి అంటే, దేవుడు యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి అంటే భూమి మీద సర్వ మానవాళ్ళు, ప్రపంచ ప్రజలందరినీ పెంచి సంరక్షించి పోషించేది ఎవరు అనంటే పరలోకమందున్న మన కన్న తండ్రి దేవుడు. ఈరోజు వాళ్ళలో వీళ్ళని కానీ, కులమత భేదాలని కానీ, ప్రాంతపు భేదాలు కానీ, లేదా వాళ్ళని పెంచి వీళ్ళని పెంచి అంటే తత్వం తారతమ్యం లేకుండా లేదు అనంటే, ఒక మాటలో చెప్పాలంటే పక్షపాతం లేకుండా ఈరోజు దేవుడు ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడు చెప్పండి? పెంచుతున్నాడు. ఎలా పెంచుతున్నాడు అని అంటే, ఎప్పటి నుంచి పెంచుతున్నాడు అని అంటే, మనం గత వారం కొన్ని సందర్భాలు విన్నాం. భక్తులు ఏమన్నారు? ఆదికాండం 45వ అధ్యాయంలో, మేము పుట్టినది మొదలుకొని మరణించే వరకు, చనిపోయే వరకు మమ్మలను పెంచిన దేవుడు అనేటువంటి సందర్భాన్ని మనం 48లో చూసాం. ఆదికాండం 48లో గత వారం మనం ఏం చూసామంటే, మేము పుట్టినది మొదలుకొని మేము మరణించే వరకు అంటే చివరి తుది శ్వాస వరకు, చనిపోయే వరకు మమ్మలను పెంచిన దేవుడు అన్నటువంటి సందర్భాన్ని మనం గత వారం విన్నాం. అంటే ఈరోజు భూమి మీద సమస్త మనుషులను, సర్వ మానవాళిని పెంచుతున్నటువంటిది ఎవరు అనంటే దేవుడు అన్న సంగతి ఇప్పుడు మన జీవితంలో, మన బ్రతుకులో మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అది ఎప్పటి నుంచి పెంచుతున్నాడు, ఎప్పటి నుంచి పోషిస్తున్నాడు అనంటే తల్లి గర్భములో కూడా దేవుడే పెంచాడా? అవును. మరి తల్లి పెంచలేదా, తండ్రి పెంచలేదా అని మనం ఒకవేళ ఆలోచిస్తే, వీరికన్నా ముందు పెంచింది దేవుడు. తల్లి గర్భములో శుక్రకణముగా, అది అండముగా, పిండముగా మారినటువంటి ఆ యొక్క దశలు ఉన్నాయి చూశారు. ఇది తల్లి చేసింది కాదు, తండ్రి చేసింది కాదు. ఇది కేవలం దేవుడే చేసినటువంటి ప్రక్రియ. ఆ తల్లి కడుపులో నిర్మాణం అనేది, ఆ నిర్మాణ ప్రక్రియ తల్లి చేయలేదు, తండ్రి చేయలేదు. ఆ నిర్మాణ ప్రక్రియ అనేది స్త్రీ పురుషుల కలయిక ద్వారా పిల్లలు కావాలి అనుకున్నటువంటి దేవాది దేవుడే చేశాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఈరోజు మనిషి జన్మ అనగానే, మానవుని నిర్మాణం అనగానే అది చాలా అద్భుతం. అది మన ఊహకు అందనిది,
మన ఆలోచనలకు అగోచరమైనది అన్న సంగతి మనం మన జీవితంలో మర్చిపోకూడదు. ఇక నిర్గమకాండానికి వెళ్ళే ముందు ఒకసారి మనం అపోస్తుల కార్యాలకు రండి. 17వ అధ్యాయము 25-28 వచనాల్లో ఒక సందర్భం ఉంటుంది, అది చూసుకుని ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం 28వ వచనం. ఆయన అందరికీ, దానికి ముందు 28 చదవండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. 28 వచ్చిన మనం ఆయన యందు బ్రతుకుచున్నాము అంటే ఎలా బ్రతుకుతున్నాం? మనల్ని బ్రతికించేది ఎవరు అని అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుడు చక్కగా రాయించిన మాటలు. మనం ఏంటంటే మనం ఆయన యందు, ఎవరు యందు అని అంటే దేవుడు యందు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. చలించడం ఏంటి? ఉనికి కలిగి ఉండడం ఏంటి? అసలు ఆ బ్రతకడం ఏంటి? మనమందరము ఈరోజు భూమి మీద సర్వమానవాళ్ళు, సర్వ మనుషులు ఎవరి వలన బ్రతుకుతున్నారంటే దేవుడు వలన. దేవుడే పెంచుతున్నాడా? ఎలా పెంచుతున్నాడు? ఎప్పటి నుంచి పెంచుతున్నాడు? ఈరోజు ఎప్పటి నుంచి దేవుడు పెంచుతున్నాడో మనకు అర్థం అవ్వాలి. ఎలా పెంచుతున్నాడో మనకు అర్థం అవ్వాలి. ఈరోజు మనకి ఏం కొద్ది ఉంది చెప్పండి? ఈరోజు దేవుడు సమస్తాన్ని అనుగ్రహించి సమస్తాన్ని కలుగజేసి ధారాళంగా ఇస్తూ మన హృదయాలను ఆనందింపజేస్తున్నాడు అన్న సందర్భం కూడా ఇదే అపోస్తుల కార్యాల్లో మనకు కనపడుతుంది. మేలుతో ఈరోజు మనకి ఏం కొదువు ఉంది చెప్పండి? ఏమీ కూడా కొదువు లేదుగా. దేవుడు సమస్తాన్ని అనుగ్రహిస్తున్నాడు. చక్కటి గాలిని, చక్కటి వేడిని, చక్కటి వాతావరణం, ప్రతిరోజు ఫ్రెష్ ఫుడ్, మంచి ఆహారం. మనమే కల్తీ చేసుకుంటున్నాం వాటిని. దేవుడు అన్నిటిని కూడా మంచివి ఇచ్చాడంటే మంచివి ఇస్తున్నాడు. ఆయన సమస్తము కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ప్రతిరోజు ఇస్తున్నాడు మనకి. ఫ్రెష్ ఫుడ్, చక్కటి ఆహారం మనకు అన్నీ ఇస్తున్నటువంటి దేవాది దేవుడు అంటున్నాడు, మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అన్నాడు. ఉనికి కలిగి ఉన్నాము. ఉనికి అనేది ఏమండి? ఒక బిడ్డ పుట్టగానే తల్లి ఉనికి కావాలి. పసిబిడ్డ పుట్టగానే ఉనికి కావాలి. ఒక పక్షి, ఒక జంతువు, ఒక జీవరాశులలో కానివ్వండి, మనుషులలో కానివ్వండి, వాటికి ఉనికి కావాలంటే తల్లి ఉనికి కావాలి. ఈ ఉనికి అనేది, ఈ యొక్క జీవం అనేది, ఊపిరి అనేది, చలించడం అనేది, ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎలా వస్తున్నాయి మనకంటే దేవుడే. అన్నిటికీ ఆధారము దేవుడే. అలాంటి దేవుడు చెబుతున్నటువంటి మాటలు మనం ఈరోజు విని వాటిని మన హృదయాల్లో భద్రపరుచుకోవాలి. ఎందుకు అని అంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండేటువంటి పరిస్థితులు మనలోనికి రావాలి. ఈరోజు మనం ఎదగాలని, మనం వర్ధిల్లాలని, అభివృద్ధి పొందాలని, ఆత్మీయ జీవితంలో దినదినము ఆయనకు దగ్గర అవ్వాలని దేవుడు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాడు. అందుకే హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు, సరి చేస్తాడు, ప్రేమిస్తాడు. ఇది దేవుని లక్షణాలు, దేవుని మాటలో ఉన్నటువంటి లక్షణాలు ఇవి. కనుక దేవుని వల్ల ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే ఈ అపోస్తుల కాలంలో రాయబడినటువంటి మాట నెక్స్ట్ 25లో ఏముంది? ఆయన అందరికీ, 25 వచ్చిన పైన, ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు గనుక. ఆయనకి సాక్ష్యం లేకుండా చేసుకోలేదు. ఏదైనా కొదువు చేశాను, నా పిల్లలకి పలానాది నేను తయారు చేయలేకపోయాను, వాళ్ళకి ఇవ్వలేకపోయాను అనడానికి ఏమి లేదు. కొదువు అనేది ఏమి లేకుండా చేసేటండి దేవుడు. వాయిస్ వినపడుతుందమ్మా, నా వాయిస్ నాకే వినపడుతుంది. సౌండ్ రేట్ ఎలా వస్తుంది? క్వాలిటీ లేదు. గనుక దేవుడు వల్లరా సరిపోతుంది. గనుక మనం ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను. అంటే ఈరోజు సర్వ మానవాళ్ళు పెరుగుతున్నది, బ్రతుకుతున్నది, చలిస్తున్నది, ఊపిరి కలిగి, జీవము కలిగి. ఊపిరి ఎవరిస్తారండి? ఈరోజు మనం ప్రతిరోజు కొత్త కొత్త ఏమంటే క్షణక్షణము గాలి పీల్చుకుంటున్నాం కదా. క్షణక్షణము గాలి పీల్చుకుంటాం.
మరి ఈరోజు ఏమండి, ఇది మేము నిన్న పీల్చుకున్న గాలే మళ్ళీ వచ్చేసింది, పాత గాలి కొత్త గాలి ఏముండే, నిన్న వచ్చిన సూర్యుడే మళ్ళీ వచ్చేసాడు, మొన్న వచ్చిన చందమామే మళ్ళీ వచ్చేసింది, దానికి కొత్తమేమైనా మార్చండి. ఏంటి ఊపిరేటి గాలి అంటే అస్తమానం పీల్చుకున్న గాలి మళ్ళీ వచ్చేస్తుంది. దేవుడు అంత ఫ్రెష్, నూతనమైనది, మన ఆరోగ్యానికి మంచిది, ఎప్పటికప్పుడు కలుగు చేస్తున్నాడు అంటే కారణం దేవుడు మనల్ని కన్నాడు కనుక. కన్న దేవుడు మనల్ని పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. అలాంటి దేవుడి దగ్గరకు మనం ఎప్పుడు రావాలి, ఆయన పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆలోచించేయండి. ఇంకొక మాట ఏం చెప్పాడండి ఇక్కడ 29వ వచనం. కాబట్టి మనము దేవుని సంతానమైంది మనుషుల చమత్కార కల్పనల వలన అలచబడి బంగారం నేనును వెండి నేనును. ఇక్కడ ఏమంటే దైవత్వం అన్నాడు. ఆ దైవత్వం అనేది ఎవరు కనపడుతుంది? మన రోమపత్రిక మొదటి అధ్యాయంలో కనపడుతుంది. 20వ వచనం నుంచి మనం చూస్తే దైవత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దైవత్వం ఎవరు చూడండి, రోమపత్రిక మొదటి అధ్యాయం 20 నుంచి చదివితే ఆయన అదృశ్య లక్షణములని అనగా దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని మనం చాలా సార్లు చదువుతున్నాం. దైవత్వము ఈరోజు మనకు అర్థం కావట్లేదు. దైవత్వము అంటే ఈరోజు అందరినీ మనం దైవత్వమే అంటున్నాం. ఏమంటే తండ్రి దేవుడు, తల్లి దేవత, భర్త దేవుడు, భార్య దేవుడు, భార్య దేవత, మనం మన యొక్క ఉపాధ్యాయులు, టీచర్స్ దేవుళ్ళు, దైవాలు, వీళ్ళు దైవాలట. ఏమర్థమైంది మనకి? తల్లిదండ్రులు దైవాలే, భార్య భర్తలు దైవాలే, ఉపాధ్యాయులు, గురువులు దైవాలే, వీళ్ళందరూ దైవాలా? ఈరోజు దైవం ఎవరో అర్థం కావట్లేదండి మనకి. అందుకే ఈరోజు దేవుణ్ణి మనం ఆరాధించలేము. దైవత్వం అన్నాడు. దైవత్వం ఎవరు? దేవుని యొక్క మహాశక్తి. దేవుడు దైవత్వం కలిగిన వాడు, మన మనుషులు కదా. మరి ఎందుకు ఈరోజు దైవత్వాన్ని విడిచిపెట్టి ఈరోజు ఏమంటే కన్నవారే దేవుళ్ళు, కట్టుకున్న వాళ్ళే దేవుళ్ళు, మనకి విద్యను నేర్పుకున్న వారే దేవుళ్ళు అనేటువంటి స్థితికి ఈరోజు దిగజారిపోయింది కదండి క్రైస్తవ మానవ సమాజం. దైవత్వం దేవుడు, దైవత్వమైన దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి మనము ఈరోజు అందరినీ దేవుళ్ళుగానే చూస్తున్నాం. ఇక ఏ షాపుకి వెళ్ళినా దేవుడు ఏదైతే కస్టమర్ దేవుళ్ళు, వాళ్ళేదో వచ్చి 10 రూపాయలు 20 రూపాయలు కొనుక్కుంటారు, వాళ్ళ దేవుడే. పోనీ ఏదో పట్టు చీర కొనుక్కుంటారు, వాళ్ళ దేవుళ్ళే. కస్టమర్ దేవుళ్ళేటి అంటే ఈరోజు దైవత్వం ఎవరో ఈరోజు మనిషికి అర్థం కాలేదు. నిన్ను పెంచి పోషిస్తున్న దేవుడు ఎవరో ఈరోజు మనిషికి అర్థం కాలేదు. అందరూ దేవుళ్ళే. అదే అన్నాడు అదృశ్య లక్షణాలు. ఏమండి ఇంకా కిందగా మాట్లాడుతూ ఆయన 21 అనుకుంటా, దాన్ని 20 నుంచి కంటిన్యూ చేస్తే దైవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టిపడిన వస్తువును ఆలోచించడం వల్ల తేడపడుతుందని మాట్లాడుతూ ఆయన నిరుత్తులు అయ్యి మరియు వారు దేవుని ఎరిగి. ఈరోజు దేవుడు ఎవరో ముందు మనం తెలుసుకోవాలి. దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. తల్లిదండ్రులు దేవుళ్ళు కాదండి, కన్నవారు దేవుళ్ళు కాదండి, కట్టుకున్నవారు దేవుళ్ళు కాదండి. దైవత్వం అనగా పరలోకమందున్న మన కన్న తండ్రి మనల్ని కన్నాడు, మనల్ని పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్న దేవుడు. ఆయనే దైవం. దైవం మహాశక్తి. ఇక వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే అక్కడికి వచ్చేసరికి వారు దేవుని ఎరిగి దేవుడిని 22వ వచనం, వారి అవివేక హృదయము అంధకారమయమైపోయింది. 22వ వచనం, వారు జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులు అయిపోయారా? ఎందుకు బుద్ధిహీనులు అయ్యారు? ఈరోజు జ్ఞానులు అనుకుంటున్నామా? నాకు అంతా తెలుసు, బైబిల్ అంతా తెలుసు, నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నామా? జ్ఞానులు ఎవరు చెప్పండి? జ్ఞానులు అనుకుని ఏమైపోయారట? బుద్ధిహీనులు అయిపోయారు. ఏంటి బుద్ధిహీనులు? ఏంటి బుద్ధిహీనత అంటే నెక్స్ట్ చెప్తున్నా చూడండి. వారు అక్షయుడగు దేవుని మహిమ అనడంతే. అక్షయుడు అంటే జనన మరణాలు లేనటువంటి వాడు మన దేవుడు. ఆయనకి పుట్టుక లేదు, ఆది లేదు, అంతము లేదు. ఆయనకి జనన మరణాలు లేనివాడు మన దేవుడు. మనకేదో 60, 70, 80, 90 ఏళ్ళ జీవితకాలం ఇచ్చాడు. అది మట్టి దేహాన్ని ఇచ్చాడు. ఈ భూమి మీద స్వేచ్ఛగా బ్రతకమని కొద్ది రోజులు పంపించాడు ఈ భూమి మీదకి.
మన దేవుడు అక్షయుడు, క్షయత లేనివాడు, క్షీణించిపోయేవాడు కాదు, పాడైపోయేవాడు కాదు, పతనమైపోయేవాడు కాదు. మరి ఎవరు అని అంటే అక్షయుడు. ఇప్పుడు అక్షయుడైన దేవుడు దైవత్వాన్ని ఎలా మార్చేశారో చెబుతున్నాడు అక్కడ. క్షయమైపోయే మనుషులు, అదే చెప్పాను మీకు. మనుషుల్ని దేవుడు కాదు. వాళ్ళు క్షయమైపోతారు, ఏ రోజు ఉంటారో రేపు వెళ్ళిపోతారు. ఏదైనా వస్తువు కొంటాం, అది మన కళ్ళ ముందే పాడైపోతుంది. అది ఎంత ఖరీదు వస్తువైనా సరే తెలియజేస్తా పాడైపోతుంది. అది కొంతకాలం ఉంటుంది, తుప్పు పట్టవచ్చు, ఇరుగుపోవచ్చు, పాడైపోవచ్చు. ఈరోజు దేవుని యొక్క మహాశక్తి దైవత్వాన్ని ఎలా మార్చేశారో చెప్తున్నాడు అక్కడ. మనుషుల రూపంగా మార్చేశారు. ఇప్పుడు మనుషులు అందరూ దేవుళ్ళు. మనుషుల రూపాలలో ఈరోజు దైవత్వాన్ని చూస్తున్నారు మనిషి. ఈరోజు మనుషులనే దేవుడిగా కొలుస్తున్నారు. కానీ రాయబడిన మాట తెలుసండి, మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, జంతువులు, పురుగులు అన్ని రూపాలలోనికి మార్చేసుకున్నారు ఈరోజు మనుషులు. కానీ నిన్ను పెంచిన నీ దేవుని గుర్తించలేవా? నిన్ను కని నిన్ను పెంచి సంరక్షించి పోషిస్తున్నటువంటి నీ దేవుణ్ణి వదిలిపెట్టేసింది ఈరోజు సమాజం. అన్ని అనుగ్రహించిన దేవుణ్ణి ఊపిరినిచ్చి, జీవాన్నిచ్చి, ఉనికినిచ్చి, అన్నిటికీ ఆధారమైనటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి ఈరోజు సమాజం ఏం చేస్తుంది అని అంటే మనుషుల రూపంగా మార్చుకుంటున్నారు. జంతువుల రూపంగా, పురుగుల రూపంగా, అన్ని రూపాలలోనికి మార్చిపోయి ఆయన పెంచిన దేవునికి దూరం అయిపోతుంది ఈరోజు సమాజం. చూడండి ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతుందో. ఈరోజు ఒక సంఘముగా, సమాజముగా మనం కూడుకుంటున్నట్ట ఒకే కుటుంబముగా దేవుని సన్నిధిలో ఈరోజు మనం దేవుడిని ఆరాధించగలుగుతున్నామంటే మీరు ధన్యులు. దేవుడు అంటే ధన్యత మనకి ఇచ్చాడు. ఈరోజు సత్యవాక్యాన్ని, ఈరోజు దేవుడు యొక్క వాక్యం బైబిల్లో ఉన్నట్టుగా మాట్లాడగలుగుతున్నామంటే ఈరోజు మనకు దేవుడు బోధిస్తున్నాడంటే కారణం ఈరోజు మనం ఎవరు అంటే ధన్యులు. దేవుని కృప చేత ఆయన పెంచుతున్నటువంటి దేవాది దేవుడు మన శరీరంగా పెంచుతున్నాడు, ఆధ్యాత్మికంగా పెంచుతున్నాడు. మనం ధన్యులు కాదంటారా? అలాంటి ధన్యత పొందుకున్నటువంటి వారు ఎందరో. అలాంటి వారిలో ఆయన మనం చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయం 10వ వచనం. ఏ బిడ్డ? మోషే. నిర్గమకాండం 2వ అధ్యాయం అనగానే మోషే చరిత్ర, మోషే గారి యొక్క జీవిత చరిత్ర అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆయన పుట్టుక 2వ అధ్యాయం 10వ వచనం ఏముందంటే ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అదేనమాట. మోషే గారి గురించి మనం ఎన్నోసార్లు వింటానే ఉంటాం. ఇప్పుడు ఎందుకు మోషే గారి గురించి ఈ సందర్భంలో ప్రస్తావన ఎందుకు అని అంటే ఆయన దేవుడిని ఎలా తెలుసుకున్నాడో మనకు అర్థం అవ్వాలి. మోషే గారి కోసం మనం చాలాసార్లు ఉన్నాం కదా. మోషే గారు ఎవరు అని అంటే అమ్రాము ఇకేబేదులకు పుట్టినటువంటి ఒక అందమైన వాడు, సుందరుడు, బహుసుందరుడు. ఇతడు పుట్టిన కాలంలో ఏం జరిగిందంటే ఒక శాసనం వచ్చింది, రాజాజ్ఞ. ఏంటి అని మనం ఆలోచిస్తే 2 సంవత్సరాల లోపు పుట్టినటువంటి మగపిల్లలు, ఆడపిల్లల జోలికి వెళ్ళకండి, మగపిల్లలను చంపేమని ఆజ్ఞ వచ్చింది. అది ప్రవచనం. అది రామాలో అంగలార్పు. ఆ ప్రవచనం మోషే పుట్టినప్పుడు ఫరో పరిపాలిస్తున్న పరిపాలన కాలంలో వచ్చినటువంటిది ఒక ప్రవచనం. అదే ప్రవచనం యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కూడా జరిగింది. రామాలో అంగలార్పు. ఏం జరిగింది అని అంటే దేవుని వలన 2 సంవత్సరాల లోపు మగపిల్లలు ఎవ్వరు పుట్టినా, అవసరమైతే తల్లి కడుపులో వెంటనే అప్పుడు పుట్టినటువంటి పిల్లలైనా సరే బ్రతకడానికి వీల్లేదు, చంపేయండి. అది శాసనం. అది రాజు పెట్టినటువంటి ఆజ్ఞ. చంపేయాలి, బ్రతకడానికి వీల్లేదు, మగపిల్లడు అన్నాడు ఉండడానికి వీల్లేదు. అలాంటి భయంకరమైనటువంటి ఒక కఠినమైన ఆజ్ఞ జారీ చేసిన కాలాలలో ఆ టైంలో పుట్టాడు మోషే. ఇక తల్లి పుట్టిన తర్వాత కొన్ని రోజులు పెంచింది, చాలా అందంగా పుట్టాడు, అందమైన వాడు మోషే.
ఇక ఏం చేసింది, రాజు ఆజ్ఞ వచ్చేసింది. ఇంక ఎప్పుడు చంపేస్తారో తల్లికి అర్థమైపోతుంది. ఇక ఈ బిడ్డను నా కళ్ళ ముందు చంపడం నేను చూడలేనని ఇక మిరియాం కుమార్తె ఏమి కలిసి ఏం చేసి పెట్టెను తయారు చేసి జమ్మ పెట్టెను నీటిలో వేసి, ఇక సందర్భం అంతా మనకు తెలుసు. అలాగా వచ్చేసాడు. ఆ పెట్టె అంతఃపురంలోకి వచ్చేసింది. అంతఃపురంలో రాజకుమార్తె తీసుకుంది. ఇప్పుడు మనం చదివినటువంటి సందర్భం ఏంటంటే, ఆ కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత ఆ పెట్టెలో నుంచి తీసిన తర్వాత ఫరో కుమార్తె ఏం చేసిందంటే పేరు పెట్టింది మోషే. నీటిలో నుండి తీయబడిన వాడు కనుక దాని అర్థం మోషే అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే నీటిలో నుండి తీయబడిన వాడు అని అర్థం. మోషే అనే పేరుకి అర్థం ఉంటుంది, ఫుట్ నోట్లో ఉంటుంది. నీటిలో నుండి తీయబడిన వాడు కనుక మోజెస్. ఓకే, చాలా అందమైనటువంటి బ్రతుకు కలిగినటువంటి వాడు, చాలా ఉన్నతమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆనందకరమైనటువంటి రాజధికారంలో రాజంతఃపురంలో పెరిగినటువంటి ఒక గొప్పవాడు కదా మోషే. బాగుంది. పెరుగుతున్నాడు పెద్దవాడైన తర్వాత అని ఉంటుంది. మోషే పెద్దవాడైన తర్వాత ఏమైంది, ఎలా బ్రతుకాడు, ఆయన జీవితం ఏంటి? ఇప్పుడు హెబ్రీ పత్రిక వచ్చేది. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి ఈ మోషే గారి యొక్క ప్రస్తావన రాయబడి ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు ఏంటి, పెద్దవాడైన తర్వాత ఈయనకెందుకు విశ్వాసం వచ్చింది? ఈయన బ్రతుకు ఎక్కడుంది, ఈయన జీవితం ఎక్కడుంది, అసలు ఈయన పుట్టుకేంటి, ఈయన కన్న తల్లిదండ్రులు ఎవరు, ఈయన పెంచింది ఎవరు, ఈయన పెరిగినటువంటి సందర్భం ఏంటి, ఆ రాజు అంతఃపురం ఏంటి, ఈయనకి విశ్వాసం ఏంటి? చూసారు ఎలా ఉంది? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అన్నాడు. విశ్వాసం అప్పుడు ఎలా వచ్చింది ఈయనకి? అసలు ఒక అధికారంలో ఉన్నవాడు, ఒక అందమైనటువంటి రాజ అంతఃపురంలో బ్రతికిన వాడికి విశ్వాసం ఏంటి? ఇది విడ్డూరం కాదు. విశ్వాసం ఎలా వచ్చింది మోషే గారు మనం ఆలోచన చేస్తే, ఈరోజు మనిషి ఎప్పుడు కూడా మనిషికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను ఒక హీనమైన స్థితిలో ఉండకూడదు, నేను అదే గుడిసెలో బ్రతకూడదు, అదే జీవితం జీవించకూడదు, నేను అలాగే ఉండిపోకూడదు అనుకోరండి ఎవరో కూడా. మనిషి, ఏ మనిషి అయినా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, వాళ్ళు ఎవరైనా, నేను ఒక చక్కటి గృహాన్ని కట్టుకోవాలి, ఒక చక్కటి ఉద్యోగం చేసుకోవాలి, ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి, ఒక చక్కటి పేరు సంపాదించుకోవాలి, ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి అనేది ప్రతి మనిషికి ఉన్న కోరిక, ఆలోచన. మంచిది. మనుషులుగా మనందరికీ ఉండే ఆలోచన అదే. నేను ఎప్పుడు ఇలాగే ఉండకూడదు, నేను ఎదగాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి అనేటువంటి ఒకే ఒక కోరికతో ఈరోజు మనుషులందరూ బ్రతుకుతారు. బాగుంది. కానీ మోషే గారు ఏంటంటే ఇలా ఆలోచిస్తున్నాడు. ఇక మరి కొద్ది రోజుల్లో ఫరో తర్వాత నీవేగా చక్రవర్తివి, రాజువి, ఐగుప్తు దేశాన్ని పరిపాలించేవాడువి, సకల ఐశ్వర్యాలు కలిగిన వాడివి, సకల విద్యలు కలిగిన వాడివి, నీకు విశ్వాసం ఎందుకు? మీకు ఎప్పుడైనా మరొక సందేశం చెప్తాను ఇది అయిన తర్వాత, కానీ ఎప్పుడైనా ధనవంతులలో దైవభక్తులు, దానికోసం మళ్ళీ ఎప్పుడైనా విందాం మనం. ఈ సందేశాన్ని ఈరోజు ముగించాలి. ఇది ఇప్పుడే మనం చాలా రోజులు వింటున్నాను. ఇది అన్నీ ఉన్న వాడికి విశ్వాసం ఏంటి? నీకేం పొదువు ఉంది, ఏం తక్కువ ఉందని? మోషేకి ఏం తక్కువ అండి? పైగా విశ్వాసం ఉంచవలసిన అవసరం ఏమొచ్చింది దీనికి? అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు, ఏమని రాయించాడు దేవుడు చూడండి. మోషే కోసం ఎంత గొప్పగా రాయించాడు దేవుడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే. ఎవరైనా సుఖపడాలని కోరుకుంటారు కానీ కష్టాలు తెచ్చుకోవాలనుకుంటారా? అవమానం పొందాలనుకుంటారా? ఈయనేంటండి ఇలాగ ఆలోచించాడు మోషే. ఎవరైనా గొప్పగా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, గొప్పగా బ్రతకాలి, అందరితో శభాష్ అనిపించుకోవాలి. ఈయనకెందుకు ఈ అవమానం?
ఈ నిందలేంటి, అవమానం ఏంటి, ఈ బాధ ఏంటి చెప్పండి. ఆయన నోటొచ్చిన మాట ఏంటో తెలుసండి, ఐగుప్తు ధనము కంటే నా దేవుని జనాంగంతో, నా దేవుని పిల్లలతో, నా దేవుని ప్రజలతో నేను నింద భరించాలి, అవమానం భరించాలి. వాళ్ళు నిందించినా, కొట్టినా, తిట్టినా, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నా దేవుని ప్రజల కోసం నేను నిలబడాలి. ద గ్రేట్ లీడర్, మంచి నాయకుడు. నాకు ఇవేమొద్దు. ఏమంటే ఎందుకంటే ఇలాగా మాట్లాడుతున్నాడు మోషే గారు? ఏం వద్దంటే అన్నీ వచ్చినాయి కదా, నువ్వు కష్టపడ్డది కాదు, నువ్వు సంపాదించింది కాదు, ఏదో దేవుడు ఆశీర్వదించాడు, అన్ని సమకూర్చాడు, నువ్వు అంతఃపురంలోకి వచ్చేసావు, సింహాసనానికి వచ్చేసావు, రేపు రాజు అయ్యవలసినటువంటి నీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఏమండి, ఒక్క మోషే కాదండి, యోసేపు గారు కూడా అలాగ ఆలోచించాడు. ఏమన్నాడు? నీకు మొత్తం రాజ్యాలు ఇచ్చేస్తాను, ఇవన్నీ ఇచ్చేస్తానంటే యోసేపు కోరుకున్నాడా? నాకు వద్దన్నాడు. నా దేవుని తోడు నాకుంది, నా దేవుని ఆశీర్వాదం, నా దేవుని ఐశ్వర్యం ఉంటే చాలు, నువ్వేంటి నాకు ఇచ్చేది? యోసేపు అలాగే ఆలోచించాడండి. దావీదు గారు కూడా అలాగే ఆలోచించాడు. అప్పటికి రాజు చిన్ననాటి నుంచి భక్తిలో ఉన్నటువంటి వాడు, అన్ని చేతికి వచ్చే అధికారం చేతికి వచ్చింది. అప్పటికే బంగారు బిస్కెట్లు దాచాడు, వెండి, ఇతడి, రాగి, కర్ర, అబ్బో, ఇనుము, ఎన్ని సంపద ఉంది, ఎన్నో గుర్రాలు, రౌతులు, రథాలు, సైనికులు, సైన్యం. ఇవన్నీ వదిలేసి నీకు విశ్వాసం ఎందుకు? మోషే అన్న మాట ఏంటో తెలుసండి, ఐగుప్తు ధనము కంటే, సకల ఐశ్వర్యము కంటే, అష్టైశ్వర్యాలు కంటే నా దేవుని ప్రజలతో నింద అనుభవించుడు. అంతేనమ్మా అక్కడ ఉందన్నమాట. ఏముంది అక్కడ? శ్రమ అనుభవించుట మేలు, మేలు, మేలు. నిజమైన నాయకుడు ఇవన్నీ వరిస్తాడండి. బైబిల్లో కూడా ఏమని రాయకూడదు తెలుసా? క్రైస్తవుడైనందుకు నెక్స్ట్ మీరు చెప్పాలి. అందుకే ఆగిపోతాను నేను. సగం చెప్పి ఆగిపోనంటే తర్వాత మీరు పూర్తి చేయాలని ఆగిపోతాను నేను అక్కడ. కానీ మీరు చెప్పరు, అలాగే ఉండిపోతాను. క్రైస్తవుడైనందుకు బాధ, శ్రమలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ ఉన్నాయా? ఇలా చెప్తే గుడికి రాడుగా. చర్చికి ఇలా చెప్పకూడదు, మరి ఎలా చెప్పాలి? ఇలాంటి మాటలు చెప్తే గుడికి ఎవరు రారు. మరి బైబిల్ అలాగే చెప్పమంది. బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, సత్యాన్ని ప్రకటించాలి. లేనుకొని మనం కలపకూడదు, అందులో తీసేయకూడదు, అది ప్రమాదం. మోషేకు అర్థమైపోయిందండి, నన్ను కన్న నా తల్లిదండ్రులు ఎవరు? నన్ను ఆ నైలు నదిలో వదిలేస్తే, నన్ను ఏ ముసల్లో తినేస్తుంటే, ఒకవేళ నా తల్లి దగ్గరే వచ్చి ఆ ఫరో సైనికులు ఒకవేళ పీక నరికేస్తే, ఒకవేళ నన్ను పెట్టిలో పెట్టిన తర్వాత ఫరో కుమార్తె తీసుకున్న తర్వాత ఫరో అంతఃపురంలో చంపేస్తే, ఈరోజు నా బ్రతికేం కావాలి? ఈరోజు ఇంత ఉన్నతమైన స్థితిలో ఇంతటి వాడనవ్వాలంటే కారణం ఎవరు? నా దేవుడు, నా పరలోకంలో ఉన్న కన్న తండ్రి. వాయిస్ రావట్లేదు, నేను గించుకోవాల్సి వస్తుంది. బాక్సులు అస్సలు సౌండ్ రాడు. నేను నమ్ముకున్న నా పరలోకపు తండ్రి నన్ను బ్రతికించి పెంచి పోషించిన వాడు ఎవరు? అర్థమైపోయిందండి మోషేకు అర్థమైపోయింది. నా తల్లిదండ్రుల నుండి, ఆ నైలు నది నుండి, ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క అంతఃపురములో నుండి ఈరోజు ఇంత ఉన్నతమైన ఒక గొప్ప మనిషిగా నేను బ్రతకడానికి కారణం నా తల్లిదండ్రుల కాదే. నన్ను పెంచినటువంటి ఫరో కుమార్తె కాదే. నన్ను కన్నవారు కాదు, నన్ను పెంచినవారు కాదు, నన్ను సంరక్షించిన వారు కాదు, నన్ను పెద్దవారు చేసినది కాదు, వీళ్ళెవ్వరూ కాదు నన్ను పెంచింది. నా పరలోకమందున్న నా కన్న తండ్రి నన్ను పెంచాడు. ఈరోజు ఇంతటి స్థితిలోనికి రావడానికి కారణం నా దేవుడు. ఇలాగ ఎప్పుడైనా ఆలోచిస్తారా? ఇలాగ ఎప్పుడైనా ఆలోచించేవండి? ఆయన నెక్స్ట్ అంటున్న మాట ఏంటో తెలుసండి,
ఐగుప్తు భాగ్యము ఏంటది? సకల భోగములు అనుభవించుట అల్పకాల పాప భోగమా? అనుభవించుట కంటే అల్పకాలం ఏంటండి? ఏంటి మోషే గారు ఆలోచన ఏంటి? ఈయన మనసు ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు ఈయన? అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే అంటే ఈ లోకంలో ఏది ఉండదా? ఉండదు. ఈ లోకంలో ఏది మనది కాదా? కాదు. ఈ లోకంలో మనం ఏది తీసుకుని వెళ్ళలేమా? వెళ్ళలేము. పేరు, పరువు, ప్రతిష్టలు, భోగభాగ్యాలు మనవి కాదా? కాదండి. మోషేకు అర్థమైంది. ఒక ఉన్నతమైన జీవితంలో జీవించవలసిన వాడు, రాజరికంగా రాజ్యాన్ని పరిపాలించవలసినటువంటి మోషేకు అర్థమైపోయింది. నన్ను పెంచినది ఎవరు? నన్ను కన్నది ఎవరు? నా దేవుని జనాంగం వాళ్ళు. ఆయన ఏమన్నా తెలుసండి? నా దేవుని ప్రజలతో నింద అనుభవించుట గొప్ప భాగ్యం, శ్రమ. ఆయనకి ఎందుకండి ఇవాళ అన్నీ ఉన్నప్పుడు మళ్ళీ ఎవడు గోతులో దిగమన్నాడు? ఎవరు చెప్పండి? ఎవరన్నా పైకి వెళ్ళిన తర్వాత, బాగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరన్నా పూరి గుడిసెలోకి వస్తారా? మళ్ళీ అన్ని వదులుకుని ఎవరైనా కిందకు దిగజారిపోతారా? లేదు. మరి ఎందుకు ఈయనకి మోషేకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చాడు? ఎందుకు అలా ఆలోచించాడు ఈయన? కారణం ఒకటే, నన్ను కన్నది నా పరలోకపు తండ్రి. నన్ను పెంచి పోషించింది, నన్ను బలపరిచింది, నన్ను సంరక్షించింది, నన్ను నిలవబెట్టింది నా దేవుడు. అందుకే అన్నాడు, నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట లేదు. ద గ్రేట్ లీడర్, గొప్ప నాయకుడు, మంచివాడు. ఇంకో విషయం తెలుసా? సాత్వికుడు. ఎవరేమన్నా దాచుకునేవాడు. 6 లక్షల జనాంగం ఆయన తిడుతుంటే, దూషిస్తుంటే, అవమానపరుస్తుంటే వాటన్నిటినీ గుండెల్లో దాచుకున్న మహానాయకుడండి. ఆయనకు అర్థమైంది, నన్ను పెంచింది నా దేవుడు, నన్ను కన్నది, నన్ను పెంచింది, నన్ను సంరక్షిస్తున్నది నా పరలోకమందున్న నా దేవుడు. నా దేవుడి కోసం నేను శ్రమపడాలి, నేను కష్టపడాలి, నేను బాధపడాలి. నా సంఘం కోసం, నా విశ్వాసుల కోసం, నా సంఘ బిడ్డల కోసం అవమానమైన, నింద అయినా నేను కష్టపడాలి, శ్రమపడాలి. నా గ్రేట్ నాయకుడు, లీడర్ నిలబడాలి. సాత్వికుడు, ఓర్పు కలిగిన వాడు, హృదయంలో దాచుకున్నవాడు. కొన్ని విషయాలు దేవుడికి చెప్పేవాడు, కొన్ని విషయాలు చెప్పలేదండి మోషే. మహాభరించినవాడు. ఎంత ఓర్పు! 6 లక్షల కాల్బలం. నా దేవుని ప్రజలతో నేను శ్రమపడాలి. శ్రమ ఎందుకు నాయన నీకు మోషే? అన్నీ అమర్చున్నాయి కదా, అన్నీ దాచిపెట్టున్నాయి కదా. సకల విద్యలు కలిగిన వాడు, సకల ఐశ్వర్యము ఉన్నటువంటి వాడు అనుభవించవలసింది పోయి, ఆనందించవలసింది పోయి, స్వేచ్ఛగా బ్రతకవలసిన బ్రతుకుని ఈరోజు ఎందుకు నువ్వు దిగజార్చుకుని నీ వారితో వాళ్ళతో మట్టి తొక్కడం, ఇటుక తయారు చేయడం, ఎందుకు ఈ బానిస బ్రతుకు? అది మనకున్న ఆలోచన. కానీ మోషే అంటున్నాడు, లేదు, నా దేవుని ప్రజలతో నేను బాధ అనుభవిస్తాను, నింద అనుభవిస్తాను, శ్రమ అనుభవిస్తాను, కష్టం అనుభవిస్తాను. నా పిల్లలు నన్ను ఏమన్నా పర్వాలేదు, నా దేవుని కోసం, నా తండ్రి కోసం, నన్ను పెంచిన ఆయన పట్ల నాకున్న కృతజ్ఞత కోసం నా ప్రజల దగ్గరికి వెళ్ళిపోతాను. గొప్పవాడండి, మంచివాడండి, కృతజ్ఞత కలిగి ఉన్నవాడండి. ఒకే ఒక కారణం ఏంటి నాయన? నా దేవుడు నన్ను పెంచాడు. ఎప్పుడో నా తల్లి కడుపున పుట్టినప్పుడు చచ్చిపోవలసిన వాడను, ఫరో సైనికుల చేతిలో పీక నరికివేయబడగలిగినటువంటి వాడను, ఆ జబ్బు పెట్టిలో, నైలు నదుల్లో, ముసళ్లకు నివాస యోగ్యమైనటువంటి ఆ నైలు నదుల్లో, ముసళ్ళ నోటులో ముసలకు ఆహారం అయిపోవలసినటువంటి నా జీవితం. ఆ ఫరో అంతఃపురంలో నన్ను చంపేసి ఉంటుంటే, అందమైన వాడును, అంటరాని వాడును,
సృష్టికర్త అయినాడు దేవునికి బిడ్డను. ఇవన్నీ మోసేకి తెలిసి అంటే తెలియదండి. పెద్దవాడిన తర్వాత తెలుసుకున్నాడు. అప్పుడు విశ్వాసమును బట్టి అప్పుడు వచ్చిందండి. విశ్వాసం అంటే యేసుక్రీస్తు వారికి మరొక పేరు విశ్వాసం. విశ్వాసం అంటే ప్రభువు పేరు, ప్రభువుకి అది ఆపాదించింది అనమాట. పెద్దవాడిన తర్వాత తెలుసుకున్నాడు విశ్వాసమును బట్టి. మోషేకు అన్నీ అర్థమైపోయాయి. నాకెందుకు ఇవన్నీ? ఈ పేరు, ప్రతిష్ట, ఈ సింహాసనం, ఈ గొప్పతనం నాకొద్దు. నా దేవుణ్ణి ప్రజలతో కష్టం అనుభవిస్తాను, సమర్పిస్తాను. నా ఉన్నతమైన నా దేవుని రాజ్యం నేను వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఏంటన్నాడు? అల్పకాల పాప భోగం. భోగం మనం అప్పుడప్పుడు అంటాం కదా, ఏ భోగం అనుభవిస్తున్నావు నా డైలాగ్ అనమాట. పాప భోగమా? ఇవి అల్పకాలమైనవి. ఈ రోజు కనిపిస్తే రేపు కంటికి కనిపించినవి. అది అల్పకాలమైనవి, కొద్ది కాలం కనిపించేవి, కొద్ది కాలం ఉండేవి. మనము కూడా కొద్ది వారం అంటే కొంతకాలం ఉండేవారం. మనము కూడా అల్పకాలము జీవితం కలిగిన వారం. 60, 70, 80, 100 ఏళ్ళ జీవిత కాలమా? ఈ 100 ఏళ్ళ జీవిత కాలంలో ప్రభు కొరకు మనం పడుతున్నటువంటి కష్టం ఏంటి, శ్రమ ఏంటి, బాధ ఏంటి? క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. మనం ఎప్పుడు దేవుని సన్నిధికి దూరం కాకూడదు. దేవునికి మన జీవితంలో, మన బ్రతుకులో ఎప్పుడు దూరం కాకూడదు. భాగ్యము అన్నాడు. ఏంటి భాగ్యం? అసలు ఆ భాగ్యం అనే పదానికి అర్థం ఏంటి? అన్నీ ఉన్నవాడు భాగ్యవంతుడు కదండి. మరి ఎవరు భాగ్యవంతుడంటే దేవుని కలిగి ఉన్నవారి భాగ్యవంతులు. దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతున్నవారు భాగ్యవంతులు. దేవుని కృపలో అంతకంతకు అభివృద్ధి పొందుతున్నవారు భాగ్యవంతులు. నువ్వు చచ్చే వరకు, చివరి తుది శ్వాస వరకు దేవుని కొరకు బ్రతుకుతున్న వారి భాగ్యవంతులు. భాగ్యవంతులు అంటే అర్థం అది ఈ లోక భాగ్యము కాదు. అది అల్పకాలం, కొద్ది కాలమేనా? భాగ్యవంతులు అంటే దేవుని కొరకు బ్రతికి ఆయనలో మరణించిన వారు భాగ్యవంతులు. అందుకే అన్నాడు, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం. నీతిమంతులు అనగానే మనం కాదు, మనం నీతిమంతులు కాదు. మరి ఎవరంటే భక్తులు, మరణించిన వారు. మోషే నీతిమంతుడు, దావీదు నీతిమంతుడు, యోబు నీతిమంతుడు, అబ్రహాము నీతిమంతుడు. నీతికి ఇలా భక్తులైనటువంటి వారు నీతిమంతులు. వాళ్ళు నీతిమంతులని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం. చూసారు, దేవుని వాక్యం చాలా చక్కగా మాట్లాడుతున్నాం. దాన్ని మనం జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి. అది మన జీవితాలలో కట్టుకోవాలి, మన హృదయాలలో భద్రపరచుకోవాలి, మన ఆలోచనలో దాచుకోవాలి, మన జీవితాన్ని వాక్యానుసారంగా నడిపించుకోవాలి. అప్పుడే మనం భాగ్యవంతులం. మనలాంటి భాగ్యవంతులు ఎవరున్నారు చెప్పండి? క్రైస్తవుడు, క్రైస్తవురాలు, క్రైస్తవ కుటుంబం భాగ్యవంతులు దేవుడు. అందుకే యాకోబు పేతురు పత్రికలు అంటాడు, మొదటి పేతురు పత్రికలో, మీరు యాజకులను చూడండి. ఆ మాట చూద్దాం. మనం ఎవరమాట? పేతురు గారు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి సందర్భం ఉంటుంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం, 2వ అధ్యాయము 9వ. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములు. అంటే మనం ఒకనాడు ఇప్పటి వరకు చీకటి సంబంధులుగా బ్రతుకాం. మనం రక్షణలోనికి రాకముందు, సంఘములోనికి రాకముందు, ప్రభువులోనికి రాకముందు మన జీవితాలు ఏంటి అంటే చీకటి బ్రతుకులు. అంధకారంలో మగ్గిపోతున్నాం. గాఢాంధకారంలో అపవాది బందీలుగా, వాడి హస్తాలలో బందీలుగా ఉన్నటువంటి జీవితాలు మనం ఈ నాడు ఒకప్పుడు. మరి ఇప్పుడైతే అంటున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వచ్చామంటే వెలుగులోనికి వచ్చాం. క్రీస్తు అనే వెలుగులోనికి వచ్చాం, వాక్యం అనే వెలుగులోనికి వచ్చాం, సంఘము అనేటువంటి వెలుగులోనికి వచ్చేసాం.
అదనమాట, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అది మనం ఎవరు అనుకుంటున్నారు? మనలను దేవుడి పాస్టర్ గారిని ఒక్కడే ఏర్పాటు చేసుకోలేదండి. చాలా మందికి అర్థం కావట్లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే పాత నిబంధన ధర్మశాస్త్ర కాలంలోనే ఉండిపోతున్నారు. ఇంకా ధర్మశాస్త్రం మనకు బాగా తెలియాలి. ధర్మశాస్త్రం తెలిస్తే పాత నిబంధనకి కొత్త నిబంధనకి వ్యత్యాసం, తేడా మనకు తెలుస్తుంది. ఈ రెండు తెలియనంతసేపు బైబిల్ మనకు తెలియదు, అర్థం కాదు. మనం ఈ రెండు తేడాలు తెలియదు. ధర్మశాస్త్రం ఏం చెప్పింది, క్రొత్త నిబంధన ఏం చెప్పింది, ఈ రెండింటి తేడాలు మనకు తెలియాలి. ఇది చెప్పాలంటే దాన్ని మీరు రిసీవ్ చేసుకోగలిగేటువంటి వాక్యపు శక్తి ఉంటేనే దాన్ని మీరు అర్థం చేసుకుంటారు. లేకపోతే అపార్థమైపోతుంది. ధర్మశాస్త్రం అంత తొందరగా మనం అర్థం చేసుకోలేమండి. ధర్మశాస్త్రం చాలా కష్టమైంది, కఠినమైంది. పంటికి పన్ను, కంటికి కన్ను. తప్పు చేశారంటే చంపేయడమే, రాళ్లతో కొట్టి చంపేది. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, భేదం లేదు. ధర్మశాస్త్రం ఏంటంటే దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర చట్టం ఏంటంటే అప్పట్లో వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వెంటనే చంపేది. ఇక భూమి మీద బ్రతకూడదు అలాంటి వాళ్ళు. అది ధర్మశాస్త్రం. ఇది కృపాకాలం. ఇది యేసుక్రీస్తు కృపాకాలం కనుక, పరిశుద్ధాత్మ కృపాకాలం కనుక ఇప్పుడు ఏది చేసినా చెల్లిపోతుంది. అంతే కనుక ఈ ధర్మశాస్త్రానికి రెండింటికి వ్యత్యాసం తెలియాలి, తేడా తెలియాలి. అప్పుడు దానికోసం మాట్లాడాలి. ఓకేనండి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఏర్పరచబడిన వంశం అంటే పాస్టర్ గారిని పిలుచుకున్నాడు దేవుడు, మమ్మల్ని పిలుచుకోవాలి అనుకుంటున్నారు మీరు కదా. ఈరోజు చాలా మంది ఎలా ఉండిపోయారంటే ఈ పాత నిబంధనలో ఉండిపోయి ఏం చేస్తున్నారంటే ఓన్లీ దేవుడు ఎవరు పిలుచుకున్నాడంటే పాస్టర్ గారిని పిలుచుకున్నాడు, సేవకుడినే పిలుచుకున్నాడు, మమ్మల్ని పిలవలేదు అనుకుంటున్నారు. ఈరోజు చాలా మంది తప్పండి అది. ఈ వాక్యం చదవగానే మీకు అర్థమైపోవాలి. మనం అందరం ఎవరో పిలువబడిన వారు. ఈ మాట మర్చిపోకుండా అక్కడ రాయబడి చూడండి. మళ్ళీ చదవండి ఆ మాట, ముగించుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించు నిమిత్తము. అదే తప్ప ఇక్కడ ఓన్లీ పాస్టర్ గారిని పిలిచాను, వాళ్ళు సేవకుల్ని పిలిచాను అని ఎక్కడ లేదు బైబిల్లో. అది పాత నిబంధనలో యాజకత్వం లేవి సంతతి వాళ్ళు మాత్రమే అధికారం ఇచ్చారు. ఇప్పటికీ దాన్ని ఫాలో అయిపోతున్నారు. ధర్మశాస్త్రం ప్రకారంగా మీరెవరూ కూడా ఈ యొక్క పులిపీట ఎక్కకూడదు, మీరెవరూ కూడా ఈ పైకి రాకూడదు. మీరు ఇది అతి పరిశుద్ధమైన స్థలం, మీరు ఉండేది పరిశుద్ధమైన స్థలం, బయట ఆవరణం. అది ధర్మశాస్త్రం సిద్ధాంతం చట్టం. అది మీరెవ్వరూ కూడా ఇప్పుడున్న సంఘాలలో చర్చెస్లో విశ్వాసులు ఎవ్వరూ కూడా పైకి ఎక్కకూడదు. పైకి ఎక్కాలంటే బైబిల్ పట్టుకోవాలంటే లేవీ గోత్రానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే బైబిల్ పట్టుకోవాలి, పైకి ఎక్కాలి, యాజకత్వం చేయాలి, అంగీ చేసుకోవాలి. ఇంక మిగిలిన వాళ్ళకి అన్యజనులకు అర్హత లేదు. ఇది అది ధర్మశాస్త్ర చట్టం. గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ ధర్మశాస్త్ర చట్టం. మరి ఇప్పుడు అందరూ ఎక్కేస్తున్నారు పైకి స్టేజ్ మీద. బైబుల్ అర్థం అవ్వాలి, బైబుల్ హిస్టరీ తెలియాలి, బైబుల్ విశ్లేషణ కావాలి. అలా తెలిస్తేనే కానీ బైబుల్ మనకు అర్థం కాదండి. అందుకే మనకి వారం ఆదివారం శుక్రవారం సువార్త కూడుకులు ఇవన్నీ నిర్ణయించుకున్నారు. బాగా బైబిల్లోకి వెళ్ళిపోవాలి మనం. అందుకే వాక్యాన్ని ఏం చేయాలట, జాగ్రత్తగా ఉండాలి. అలా అనాలోచనగా అది కూడా ఇవ్వదు కదా. ఏంటది అనాలోచన, అశ్రద్ధగా అశ్రద్ధగా ఉంటే ఏమవుతుందంటే శాపగ్రస్తుడు కదా. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు అశ్రద్ధ ఉండకూడదు, అనాలోచన ఉండకూడదు. మనం ఎక్కడే ఉంటాం కానీ మన ఆలోచనలు ఎక్కడ తిరుగుతూ ఉంటాయి, ఇంటి చుట్టూ తిరుగుతాయి. కనుక దేవుని సన్నిధికి వచ్చిన మనము వాక్యం మీద దయచేసి మనసు పెట్టాలి. అప్పుడు మనకి దేవుని శక్తి ఏంటో, దైవత్వం ఏంటో మనకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటాడు తెలుసు, మిమ్మును పిలిచిన అన్నాడు. మిమ్మును పిలవడం అంటే మిమ్మునా లేదంటే నిన్ను అన్నాడు. అంటే మిమ్మును అంటే బాప్తిసం ప్రభువుని అంగీకరించి యేసుక్రీస్తు నిజమైన దేవుడిని గ్రహించి ఆయనే దేవుడిగా నమ్మి బాప్తిసం తీసుకున్నటువంటి వారు.
ఆయన పిలిస్తేనే కానీ ఈరోజు మనం బాప్తిసం తీసుకోలేం. ఎవరో కూడా బాప్తిసం తీసుకోవాలన్నా కూడా దేవుడు పిలవాలి. మనంతటా మనం తీసుకోలేము. మనంతటా మనం దేవుని సన్నిధికి రాలేము. మనంతటా మనం దేవునికి ప్రార్థన చేయలేము. మరి ఏముండాలంటే ఆయన పిలవాలి. పరిశుద్ధాత్మ ప్రేరణ ఉండాలి. అదే అన్నాడు ఇక్కడ, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును రాజులునైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవునికి సొత్తు అయిన ప్రజలు అయినారు. దేవుని జనాంగం ప్రజలు. అయితే ఒకప్పుడు ప్రజగా ఉండగా 10వ వచనం, అయితే ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతివి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. చూసారా, ధర్మశాస్త్రానికి కొత్త నిబంధనకి చాలా తేడా ఉంటుంది. ఇది మనం ముందు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కొత్త నిబంధన ధర్మశాస్త్రంలో చాలా ఉన్నాయండి. ఇక క్రొత్త నిబంధనలో ఏమున్నాయి? పాత నిబంధనలో దేవుడు ఎవరికి చెప్పాడు, ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు? క్రొత్త నిబంధనలో ఎవరికి చెప్పాడు, ఏం చేయమన్నాడు? ఈ ముందు మనకు తెలియాలి. విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా, క్రైస్తవులు అందరూ తెలుసుకోవాల్సినటువంటి నిజాలు, సత్యాలు. ఇది తెలిస్తే మనకి బైబిల్ మీద ఏ వాక్యం చెప్పినా త్వరగా మనం దాన్ని అవగాహన చేసుకోవాలి. ఓకేనండి. మరొక మాట చూడండి, టైం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. కనుక దేవుని వల్ల మోషే పొందుకున్నటువంటి గొప్ప భాగ్యం అది. కీర్తన గ్రంథము 92 మొదటి వచనం చూడండి. కీర్తన గ్రంథం 92, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయము నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, 10 తంతుల స్వరమండలమును, గంభీర ధ్వనులను. ఎందుకంటే యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనిని బట్టి నేను ఉత్సాహించుచున్నాను. నీ కార్యములు వర్ణించలేనివి, చాలా దొడ్డవి. నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని అది. ఇక సందర్భం అంతా చక్కగా ఉంటుంది. ఆ కీర్తన 92వ కీర్తన చాలా చక్కగా వర్ణింపబడింది. పశుప్రాయులు వాటిని గ్రహింపరు. నా కష్టం, నేను పెంచాను, నేనే బ్రతికాను, నేనే చేశాను, ఇంకా నేనే దేవుడు కనపడ్డాను. కనుక దేవుని వల్ల ఆయన ఆలోచనలు వేరు, ఆయన కార్యములు గంభీరములు. ఆయన మనకి ప్రతిరోజు మంచి ఆహారాన్ని ఇస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ నీటిని ఇస్తున్నాడు, వేడిని ఇస్తున్నాడు, గాలిని ఇస్తున్నాడు. ఏమంటే మనం బ్రతికినంత కాలం క్షణక్షణము పిలుస్తూనే ఉన్నాం గాలి. ఇదంతా కొత్తగా లేదండి. కనుక దేవుడు పెంచిన మనుషులమా లేదా మనంతటా మనమే పెరిగిపోతున్న మనుషులమా? ఇక చివరి సందర్భం ఉంది, అది నెక్స్ట్ సండే మనం మాట్లాడుకున్నాం. దేవుని చిత్తం అయితే తల్లి గర్భంలో ఎలా పెంచాడో మనం చూసుకుని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తదుపరి కార్యక్రమం మనం వెళదాం. దయగలిగిన దేవా, గొప్ప దేవా, ఈ వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆయన మీరు చేసినటువంటి కార్యములు దొడ్డవి, గంభీరమైనవి. అది మనిషి ఆలోచనకు, హృదయాలకు అగోచరమైనవి, అందనివి. మీరు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి మీరు మమ్మల్ని పెంచి పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. నాయన సమస్తాన్ని ధారాళము అనుగ్రహిస్తున్న దేవుడు, మేడల కృతజ్ఞత కలిగి మీ నామాన్ని గణపరుస్తూ ఆరాధించి మిమ్మల్ని స్తుతించి పూజించి కొనియాడే ధన్యతను బిడ్డలందరూ దయచేసి మహిమ పొందమని, తోడుగుండమని, చెప్పబడిన మాటలు ప్రతి బిడ్డ హృదయాలను ముద్రించండి, ఫలింపు చేయండి. వాక్యానుసరమైన జీవితాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.